కాదు మళ్ళీ ప్యాడ్ వేసుకుంటాడు. ప్యాడ్ వేసుకున్నాడు తీసేసి మళ్ళా ఇంటికి వెళ్ళాడు. బ్యాటింగ్ అది క్యాచ్ డ్రాప్ కనెక్ట్ చేశాడు. అది క్యాచ్ యాక్చువల్గా భయపడినాడు. కాదు చూడు ఎండ చూడు ఇన్నిటి చూస్తా అంటే ఎండాకాలంలో ఆడుతున్నట్టుంది. ఆడ ఎండకాలం నిన్న నేను తిరుపతి నుంచి వచ్చేటప్పుడు 1 నుంచి 4 వరకు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు డ్రైవింగ్ కూడా చేయలేకపోయినా నేను. కరెక్ట్ గా సూర్యుడు కంట్లో పడుతున్నాడు. డ్రైవింగ్ కూడా చేయలేకపోయినా నైట్ డ్రైవ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎంత హీట్ తెలీదు. సుభూషణ్ బాటర్ బాటిల్ అబ్బాయి వెనకాల ఎక్స్ట్రా లేవు, ఒకటే ఉన్నాయి. అది కూడా కొంచెం కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇవి కీపింగ్ ఇన్నర్స్. అబ్బాయి రాలే నితీష్ వచ్చినాడు. అది వెనకాల రాడు అబ్బాయి. ఏంది చూసేది ఏ పొద్దున్న టైంకి రావు. ఏం మ్యాచ్ రాత్రి సప్పుడు అయిపోయేది కాదు. టైం నీకు ఎన్ని గంటలకు చెప్పినాం? 12:30కి చెప్పినాం. ఇంట్లో పెళ్ళాం ఏమన్నా ఏడుస్తుందా? బ్యాచులర్ వెంకట ఎక్కడ ఉన్నాయి? ఇవా కుకింగ్ పని మనిషిని పెట్టుకో. అట్లాంటప్పుడు మరి పీజీలో ఉండొచ్చు కదా. కుకింగ్ కాదు, స్నాప్ బిట్, అర్బన్ కంపెనీలు ఇన్ని ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్ రూమ్ లో కుకింగ్ చేస్తా ఉంటది, పని చేస్తా ఉంటది. మేము ఎట్టుండే ఒక గర్ల్ ఫ్రెండ్ 10 మందిని పెట్టుకుంటాం. గర్ల్ ఫ్రెండ్ Sriram, sometime back when we asked something, he said like, I have kid recently, right? Me, what the fuck? My age is 26 bro, 25. కాదు 26కి మ్యారేజ్ చేసుకోవాలని ఉద్దేశం ఏమైనా ఉందా? Your age doesn't matter. Don't tell me the age. For that you need something else. కాదు 26కి మ్యారేజ్ చేసుకోపోతే ఇంకా ఎప్పుడు చేసుకుంటావు? 30కి చేసుకుంటే పెళ్లి అమ్మాయి కూడా దొరకదు. ఎప్పుడు చేసుకుంటావు? 30 తర్వాత చేసుకునే ఉపయోగం లేదనే అంతే. మరి 30 తర్వాత ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు అమ్మాయిలు దొరకడం 30 వాళ్ళ తర్వాత దొరకట్లా. అమ్మాయిలు 30 దాటినారంటే ఎవరు చేసుకోరు. అయిపోయి కథం. 30 దాటిందంటే అయిపోయి. Don't tell you have a kid then you cannot run. No, I think not this way. Other than you, we are not like pulling anyone's leg. So. Maybe he only would have told. क्या बोला? अच्छा जा रहा है ऐसे ही हमारा बोला. हाँ वो टूट गया क्या पूरा? ऐसा ही ठीक है रखो. यार अच्छा से फुल शॉट आया था. ఏం చేస్తా? ఎవరైనా క్వశ్చన్ ఏంది అసలు? భూషణ్ ఉన్నాడు కావాలంటే కీపింగ్ చేస్తాడు. భూషణ్ ఆల్రౌండరు. ఓ ఇప్పుడు నీకు బాల్ వేయడానికి సుబ్బున్ బౌలింగ్ చేసివా ఏంది?
షాట్ యార్. ఎక్కడ ఉంటావు అంటే ముత్సంద్రాల్లో ఉంటావు కదా అని. నాకు ఇద్దరు పిల్లలు ఉండరు, జాగ్రత్తను. He was the one who is scolding you, right? Come on, Ra. Hey, not next me, okay? సెంతిల్ టార్గెట్ సెంతిల్. ఏమి ఇవ్వలకే కొడతాను నువ్వు. పట్టుండే బా. చక్కగా ఆపు, పైకి ఎందుకు కొడుతున్నా? పోయిందిలే, ఫోర్లే. పోయిందా? Good shot. బాగా ఆపాడబ్బా. ఏం పరిగెడతాడు ఇట్లా మిస్ అయింది కానీ అది కష్టం ఆ బాల్ ఆపడం. కానీ ఎక్కువ దూరం డిస్టెన్స్ డిస్టెన్స్ లో పోతుంది బాల్. అది అంత దూరం పోయి బాగా కవర్ చేశాడు. ఆడినాడంటే అది కూడా మంచి కూడా షాట్లు ఏం చిన్నగా కొట్టట్లేదు. జారికిలి. షాట్ కూడా చిన్నగా పోవట్లేదు. సాగర్ నేను ఇద్దరం ఫస్ట్ చూసి బాల్ చంపుతాడు ఏంటంటే కాదు జారికిలాడి వేసుకుని చెక్ చేస్తా ఉంటాడు. 75 ఇప్పుడు ఇంకో 25 కొట్టాలి. కొడతారులే, అయిపోయింది. 13 ఓవర్స్ అయినాయి. 18 వాళ్ళకి అలా సెంచరీ కొడతాడు. He played like 50 balls. ఆమెకి ఆ కార్నర్ ఉంది కదా, సో అక్కడ సైడ్ పో ఇంకా పోరేవురా. The ball. Question. White ball dead arm करता हूँ. రెండు ఓవర్లు ఫీల్డింగ్ చేస్తే నచ్చిపోతుంది. 2 బాల్ కరెక్ట్గా వేసిండంటే 3వ బాల్కు ఇంకా ఆడ అనించాడికి రన్నింగ్ వచ్చేలోపు ఈ బాల్ వేయడానికి వస్తాడా అన్నీ పడిపోతాడా అన్నట్టు డౌట్ వస్తుంది మాకు. Hey, play other end, Ra. Why you making him also tired? He is running for every ball. He wants to get there because he got out on this ball. Bhushan, come on, Bhushan, show him. ఏయ్, చిన్నగా ఆపుకో. Play it, Ra. 4 Good shot, buddy. 4 పెద్దగా గ్యాప్ లేదు, వస్తాడేమో అనుకున్నా. గట్టిగా Good shot, Ra. ఇటు రన్ గట్టి చేయలే, బాల్ కూడా గట్టిగా ఏం రాలే. ఎవడు పెట్టుకునేవా? ఏంది నితీష్ నువ్వు గర్ల్ ఫ్రెండ్ లేదంటున్నావు, బ్యాచులర్వి? నితీష్ ఏ స్వీట్ ఇష్టం? స్వీట్ ఏ స్వీట్ ఇష్టము అన్నాడు. స్వీట్ తిన్నాంలే. నోబల్ ఎందుకు? ఏయ్ పిచ్చి పడి వచ్చింది లోపల. నోబల్ ఎందుకు? నోబల్ ఎందుకు? అయితే గీత వైడ్ ఇవ్వచ్చు. ఇందాక No, last ball. Previous ball was no ball. వై లెగ్ నోబల్? వై నోబల్? లెగ్ నోబల్? Line no ball. సాగర్ బాగా చూస్తున్నట్టున్నాడు లెగ్స్ అయితే. మామూలుగా ఈ గ్రౌండ్ లో లెగ్ నోబే చూడరు. అదే కొందరు చూడరు ఇక్కడ. మనం చెప్పినాక కూడా నేను చూసాను సార్ అంటారు. అయినా బ్యాటింగ్
ఛాన్స్ చూసి ఫస్ట్ ఇక్కడ మామూలుగా ఇద్దరు ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. Not out. Free hit. Again catch. Draw. Again like another like a couple of no balls. టమాటాలో పనికొస్తాడా టెస్ట్ ఓవర్లో పనికొస్తాడా అని అర్థం కాలేదే అనుకుంటా ఉన్నా. కానీ వీళ్ళు చెప్పేటప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని చెప్పిండు. క్లియర్గా ఆడుతూ ఉంటారని చెప్తారు కదా. Like another way they can take the catch. ధైర్యం రాదు. నువ్వు కొన్ని టీములకి చూడలే ఎట్లుంటారో తెలుసా? That one chance. బ్యాటింగ్ అనుకో ఇప్పుడు For us like another బ్యాట్స్మెన్ పంపుతానే రీల్స్ చూసినవా వచ్చావా ఒకడు బయటికి రే బాగా ఆడరంగా మ్యాచ్ అంతా నీ మీదనే ఉంది అని చెప్పి వచ్చాడు. వాడు వచ్చి అక్కడ కూర్చుంటే పక్కన వచ్చి కూర్చొని ఉంటాడు, పక్కన వచ్చి కూర్చొని ఉంటాడు. ఏం రా అంటే నా గురించి తెలుసు కదా నీకు అని అట్లా అనమాట. ఆడ పోయి ఈ నుంచి చెప్పినట్టు మాట్లాడదాకా క్రీజ్ నడిచినాక సేపు అని ఉండరు. ఫస్ట్ బాల్కో రెండో బాల్కో చేస్తారు మన గిల్లు కాని మాదిరి. ఈరోజు గిల్లు ఉండిస్తారా తీస్తారా? తీస్తే మేలు తీయరు. తీసేసి ఇంకా సంజు శాంసన్ తీసుకురావాలి అంతే. తీయడు గంభీర్. 2027 వరకు టీం సంకనాకిపోయినా ఇండియా సంకనాకిపోయినా వాడేమో మార్చాడు. Today also they will not give chance. లేదు వాడు ఆ టైప్ వాళ్ళందరినీ పెట్టుకుంటాడు. Will try to make 50. Okay. And they say like no, see still he is playing. What is your problem? That's it. కాదు ఆ టైప్ వాళ్ళందరినీ పెట్టుకుంటాడు. వాని కావాలి కావాల్సింది. వాడు ఏంటంటే యంగ్స్టర్ ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏంది యంగ్స్టర్స్ ని యాడ యంగ్స్టర్స్ ఏం సంజు శాంసన్ ఏం ముసిలోడా గిల్లు గాని కంటే? గిల్లిగాడు ఎంగే ఓకే కాదనిలే, ఏమన్నా ఆడతాడు. సూర్యకుమార్ ఏం ఆడతాడు, గిల్లు ఏం ఆడతాడు. ఈ T20 టోర్నమెంట్ ఉండేది నెక్స్ట్ 3 months లోనే కదా. యంగ్స్టర్స్ జితేష్ శర్మ ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం Now right, everyone knows Suriyakumar's like tactics. Okay. రిషబ్ పంత్ గేమ్ Everyone knows like how he's లేదంటే నువ్వు శ్రేయస్ అయ్యర్ సంజు శాంసన్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. సంజు శాంసన్ కీపర్ కమ్ బ్యాట్. జితేష్ శర్మ ప్లేస్ లో నువ్వు అయితే కేఎల్ రాహుల్ నెంకచ్చుకునే ఇబ్బందిలే. సంజు శాంసన్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ ఇప్పుడు ఓపెనింగ్ పెట్టుకోలేకపోతే 1 down పెట్టుకో సంజు శాంసన్ ని. నీకేం ప్రాబ్లమ్? 1 down సూర్యకుమార్ ఎందుకు? జితేష్ అవసరం లేదా? like they're bringing access. జితేష్ అవసరమే లేదు. జితేష్ బదులు సంజు శాంసన్ బెటర్. అదే వాడిని పెట్టుకొని 1 down లోనే పెట్టుకో. ఓపెనింగ్ జితేష్ పైన నమ్మకం పెట్టుకోలేం కదా. సంజు శాంసన్ అట్లీస్ట్ మ్యాచ్ విన్నారు. సంజు శాంసన్ 1 down కే పెట్టుకో సుబ్బు. ఓపెనింగ్ ఫస్ట్ లో వికెట్ పోయినా గానీ ఆడతాడు, 1 down అయినా గానీ ఆడతాడు. వాడు మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయరు. 1 down పెట్టుకో. ఏం సూర్యకుమార్ యాదవ్ 1 down ఎందుకు? అసలు వాడెందుకు ఉండవును. వాడు ఎప్పుడు 2 down పోయేది. 2 down పోని. తిలక్ వర్మ 3 down పెట్టుకో. బా షాట్ బా. Hey, now everyone want to become Kohli. 4 నా బ్యాట్ ఇరగదింటాడు ఏమని భయం వేస్తుంది. 4 తగిలొచ్చింది తగిలొచ్చింది. అక్షర్ పటేల్ కానీ పంపించి నువ్వు 1 down లో ఎవరు లేనట్టు. తిలక్ వర్మ గారు సౌత్ ఆఫ్రికాలో 1 down పోయి 2 centuries చేశాడు. మరి వాడిని పంపచ్చు కదా 1 down ఈ ప్రయోగాలు చేసేటప్పుడు. అర్జయ్ జేరి ఆడ సర్ఫరాజ్ ఖాన్ కానీ మడ గురిపించిండు టెస్టుల్లో. వాడు బాగా ఎంత ఉంది వాడిది, యావరేజ్ 100 ఉంది. వాడిని ఎందుకు చేశారో అర్థం కావట్లా. పనికి నీకు సాయిబులు అంటే అసలు పడదు. ఎవరికి? గంభీర్ గారికి పక్కా ఆర్ఎస్ఎస్. రేపు 50 overs మ్యాచ్ ఉందంట. పోతావు సుబ్బు? ఏడా ఏడనో ఈడు ఒకడు పింగ్ చేస్తాడు. నైట్ మ్యాచ్లు ఉన్నాయి అని. ఏం పెద్ద హిట్ ఏం చేయలేదు. దాన్ని బాల్ తీసుకెళ్ళాడు, ఇట్లా బాల్ ని తీసుకెళ్ళాడు. షాట్ కొట్టలే బాల్ ని ఇలా పైకి తీసుకెళ్ళి పైన గైడ్ ఇచ్చాడు. పైన గాల్లో వెళ్ళింది, పరిగెత్తింది బాల్ వెనుకెళ్ళింది. అవును నిజంగానే బాల్ ని తీసుకెళ్ళాడు పైకి. This is the problem with Venu. One shot, right? No, every ball he hits like that only. No, but still now he doesn't know how to play singles. He doesn't know how to stop the ball. He was playing singles only, right? So far. No. You didn't see. Those are all hits only. He's hitting from the first ball. That we understood like a couple of times, but after that he was playing స్టాండ్ చూస్తే కాదు రఫీది స్టాండ్ చూస్తే టెన్నిస్ బాల్ ఆడినట్టు ఉంటది. సాగర్ అట్లే సాగర్ పెట్టుకొని ఉంటాడు రా. ఆఫ్ ఆడడం కష్టం అది. కాకపోతే నీకు పిచ్చుకు వస్తే ఈ యాంగిల్ వస్తే ఇట్లా ఆడుతున్నాడు. దూరితే కష్టం అయింది బాల్, స్ట్రైట్ కి వచ్చేయం కాదు. కానీ Drinks break, guys. 15 hours డ్రింక్స్ బ్రేక్. మన పిల్లలు ఎన్ని కొట్టిండో చూడు. ఏడేం నెట్టారు అలా జియోకి.
ఎంత స్కోర్ 130 15 ఓవర్స్. గుడ్ గుడ్. అది కాదు అండర్ 19. ఏం స్వామి వాడు అన్ని సిక్స్లు కొడుతున్నాడు సూర్యవంశీ గాడు. వాడు అవుట్ అయ్యిండు. అవుట్ అయింది 5కే. 5 ఈ రోజు కొట్టింది వాడు. నిన్న 170 పాకిస్తాన్ వాడు కూడా ఎవడో ఒకడు సమీర్ అంట, వాడు 175 కొట్టిండంట. 171 కొడితే వాళ్ళు అండర్ 19 వాళ్ళు అక్కడ ఆడ ఆడాల్సిందే. పేస్ లేదు, అందరూ స్పిన్ వేస్తున్నారు ఎందుకో మరి. కాదు అక్కడ ఆడాల్సిందే. పైకి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు కూర్చోబెడతా అంటారు అందరినీ. అందరినీ అవును. వీడ్చి దొంగతారంట. అదే వీళ్ళు చూడు ఇంగ్లాండ్ వాళ్ళని అయితే ఏడిపించిండ్రు అండర్ 19 వాళ్ళని. 39 ఓవర్లకు 210 7 వికెట్లు పోయినాయి చూడు మన వాళ్ళకి. వాడు జార్జ్ గాడు ఒకడు ఆడినాడు 85. అందరూ వికెట్లు ఇచ్చేయండి. చవన్ గాడు ఆడతాను. వాడు కొడితేనే ఫస్ట్ ఓపెనర్లు ఇద్దరే గట్టిగా ఆడేది మనకు కూడా. వాడు కూడా ఆయుష్ మాత్రం ఏం ఆడతాడన్నా. ఉదయాలదే ఏమైంది మ్యాచ్ అది చూడలేదురా. 10 ఓవర్లకు అవునా? ఎవరు కొట్టింది? ఎవరు పవన్ అని ఒకడు కొట్టినట్టున్నాడు. రిఫ్లెక్స్ 286. వాళ్ళు చేసింగ్ అవతల వాళ్ళు గెలిచేసిండ్రుగా. ఓహో వాళ్ళు 10 ఓవర్లకు 150 కొట్టినారంట. ట్రిపుల్ హెచ్ అనేటోడు 42 బాల్స్ 88. మోకడే ఎవడో కొట్టినాడు కదా 37 బాల్లకు 62. ఓకే ఓకే. అదే వాళ్ళ బౌలింగ్ లేనట్టుందిలే. ఫోన్ చేయి మళ్ళీకి. ఎందుకో వాడు ఎప్పుడు టోర్నమెంట్ తప్ప మామూలు మ్యాచ్లు ఆడ్డంట. ఎందుకు కొట్టాడు మళ్ళీ? మొత్తం 82 కొట్టిండు. 80 కొట్టిండా? ఇప్పుడు నైట్ క్లబ్ పోయింటారు చూడు. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఎవ్రీ మ్యాచ్ నీకు బాగా ఆడుతున్నాడు. 30 అన్నా కొడతానట్లే కానీ గత 1 మంత్ నుంచి భయంకరంగా ఉంది యావరేజ్. ఇప్పుడు ఈ ఆడేది మ్యాచ్ ఏది ఆడుతున్నాడు వీడు. 1 మంత్ నుంచి కంటిన్యూస్గా ఆడుతున్నాడు మ్యాచ్లు. ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నాడు దేవుడా. వారానికి 4, 3, 4 మినిమం 3 మాక్సిమం 4. ఈరోజు మళ్ళీ మనం బౌలింగ్ కరెక్ట్గా వేసుకుంటే మళ్ళీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరు మళ్ళీ ఆడ మ్యాచ్లు కాడ పోయి పిల్లలే పిల్లంలే పెళ్లి చేసుకోడంట. వాడు 70 ఏళ్ళు వాడు 70 కేజీలు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాడంట. వాడు 70 కేజీలు అయ్యేది ఇప్పుడు వాడు చచ్చినప్పుడా? వాడు 70 కేజీలు అయ్యేదిలే చచ్చేదిలే. ఎవరు మళ్ళీ చెప్పేది పెళ్లి చేసుకున్నాక అవుతామని. వాడు కాడు, వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చెప్పినాడు. వైడ్ వే బాల్ అది. స్లోగా సింగిల్ ఆడదామని పెట్టిండు. తెగింటే పోయిండేది. వైడ్ పోతా ఉంది. బ్యాడ్ లక్ రవి. ఇన్సైడ్ గో ఫాస్ట్. No, he was playing very good. He was trying for single, but well played, boy. Bad luck. Well played. Pure bad luck. Wide way ball. वो दूर जा रहे थे अंदर की. శుభం బ్రో బ్యాట్స్ వేన్ వేసుకున్నాడు. Really bad luck यार. हाँ वही मैंने सोचा कि सिंगल लेने की सोचा था क्या? सिंगल लेने के चक्कर में अभी और बहुत है ना. अभी 2-3 और खेलेंगे बाद में मारेंगे बोल के सोचा. इनसाइड एज लगा. मैं वही सोच रहा हूँ सेंचुरी के आसपास है. मैं भी सोचा आराम से खेलेंगे 10 रन बाद में हिट करेंगे. 150 नहीं बोलना था. వెంకట్ అక్కడ వెళ్ళే బయటనా బయట పెట్టేసా 6 టైం అయిపోయింది. ఏడ్చి బరువు అయింది ఇంకా ఇప్పటికే కొద్దిగా ఇదంతా పడుతుంది గ్యాప్ ఉందా? అదే అది కావాలంటే
ఏంది ఈయన కూడా కొంచెం ఫేసెస్ ఇవ్వాలి फॉर्म में था तुम ब्रेक के बाद बहुत लंबे मारता था मैं हाँ ब्रेक के बाद एक ओवर में 15 रन 20 रन मारा था। इसको भी गोली हाँ ये थोड़ा अच्छा डाल रहा है। శ్రీరామ్ బ్రో ये बंदा थोड़ा ఆయన ఆడే బ్యాట్ కూడా లేదనా स्कोर देखेंगे हाँ, next मारेंगे बोल के पहले भी पावर प्ले में ड्राइव हमको देखा था बैक फुट खेल के हाँ हम देखा था ना पहले पावर प्ले भी ऐसा एक खेला अच्छा डाला हाँ बॉलिंग अच्छा डाला था వీడికి ఈ అబ్బాయికి అక్షయ్కి మంచి ఇంట్రెస్ట్ ఉందంట बोला नहीं हमारे पास రమ్మను బ్యాటింగ్ కూడా బాగా స్టైల్ కడుతున్నాడు. కాకపోతే ఎవరు లేరని వెయిట్ చేస్తా ఉన్నాడంట లే 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 పట్టుకోలేదు బాగా బాగా అడ్డు పెడుతున్నాడు బ్యాట్. ఇంట్రెస్ట్ ఉందంట కానీ బాగా ఎవరు తెలియదు అని మేము టర్ఫ్ కోర్ట్లో ఆడుతుంటాంలే శనివారం ఆదివారం రమ్మను రోజు రోజు రమ్మనేవి మా అపార్ట్మెంట్లో అప్పుడు మనం చెప్తి లెదర్ బాల్ ఆడతామంటే కానీ రా అయితే అంటే ఆడతా వస్తా ఈ వీక్ అని గాడి పెట్టుకున్నాడు కదా. ఇచ్చినా మరి పట్టుకునేటో లేదు జట్టు పోదులే హైట్ ఉంది. ఏది పోదంటావు అవును ఏయ్ బ్యాట్ బాగానే ఆడుతున్నాడు బాగానే ఆడుతున్నాడు మిడిల్ చేస్తున్నాడు. నువ్వు రెడీగా నాకు ఫస్ట్ మ్యాచ్ ఈ బాల్తో అయినా సర్వేష్ అదే అనుకుంటానా సర్వేష్ నువ్వు రెడీ అవుతురా. సర్వేస్ వెంకట్ నువ్వు బౌలింగ్ నేను ఇది తీసుకుంటాను ప్యాడ్స్. ఇప్పుడు సర్వేష్ ఏదో ప్యాడ్స్. సర్వేస్ ఇయ్యో నా సర్వేష్. బ్యాట్స్ తీసుకొని కట్టుకో రారా త్వరగా. నీ తీసుకోవాలి ఇద్దరు ఉంటారు కదా తర్వాత సెంతిలోనే ఉన్నాడు కదా ఇంకా త్వరగా కట్టుకో. నువ్వు స్వింగ్ దించాలి ఈరోజు బౌలింగ్ ఏం స్వింగ్ వెయ్యి ఏం కాదు ఈరోజు కొంచెం ట్రై చేద్దాం నీకు బౌలింగ్ రన్స్ 280 పోతే అప్పుడు ట్రై చేస్తారు. స్కోర్ వెయ్యి నేను కీపింగ్ చేస్తాను వెయ్యి అంటాను 280 పోతే ऐसा ఏం అవుట్ అవుట్ हाँ मैं క్లియర్ అవుట్. పో నువ్వు శ్రీరామ్ అయ్యో ఇక్కడ నా ప్యాడ్స్ ఏ ఎవడేడి నితీష్ అడే ఈయన కట్టుకున్నాడు కదా ఈయన. నితీష్ సయ్యద్ వెళ్తారు తర్వాత ఏ రా నితీష్. ఏ నితీష్ నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళి పెట్టుకోపో అన్న కాల్ వస్తే లేపు ఇంట్లోంచి ఇక్కడ పెడతా. ఆడు కొంచెం సేపు కింద వచ్చింది. బాల్ చాలా కింద వచ్చాయి. ఎవరైనా ओवर कंप्लीट आड़ को बने मेरा బ్యాట్స్మెన్ 6 మాత్రం భలే పోయిందా బా స్వీట్ గా పోయింది. ఆగు ఆగు రాని భలే పోయింది అసలు. నువ్వు కొట్లా బాల్ తెలుసా? నువ్వు కొట్లా జస్ట్ ఇట్లా అన్నావు అంతే. మిగతా వాళ్ళని బాగా ట్రై చేసావు. ఆ వాళ్ళని ఊరిని అట్లా అన్నావు. కానీ అదే మిడిల్ తగిలితే నీకు ఒక్కడికే 2 లైఫ్ ఇచ్చింది ఫస్ట్ ఫస్ట్ అది ఎట్లా ఎందుకు పోవాలి ఎందుకు నవ్వాలి అదే లెగ్గా. వాడు రెడీ లేదు వేసేసినాడు. ఎవరు రెడీ లేదు 4 బాల్స్ స్పీడ్ వచ్చేసినాడు. లాస్ట్ బాల్ ఇక్కడి నుంచి విసిరేసినాడు. అందుకు డెడ్ బాల్ ఇచ్చింది. అవునా? ఓకే ఓకే స్పిన్ వేసినట్టు వేసేసినాడు. ఆహాహా. అట్లేం లేదు అట్లా దానికి వాళ్ళు ఆర్గ్యూ చేయాల్సిన అంటే ముందు చెప్పాలి. అని మాట్లాడుతుంటాడు ఆడ. బౌలింగ్ యాక్షన్ చేంజ్ చేసినప్పుడు చెప్పాలి. సెకండ్ క్యాచ్ అంటే అది కింద పడింది. అది ఛాన్స్ లేదు అదే ఛాన్స్ లేదు. అది ఫాస్ట్ ఉండింది బాల్ ముందరకు ఇట్లా బెండాల్సింది ఫస్ట్ అడ్వాన్స్ గా. రన్ అవుటా ఇంతవరకు గాడి తీసుకోవాలా? గంట సేపు అయింది.